కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలాగా వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో వాస్తవ పరిస్థితిని చెప్పేటువంటి సందర్భాన్ని అవగాహన చేసుకోకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి పైన మాటలు పారేసుకున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ ఇక కేటీఆర్ గారి మాటలకైతే లెక్కే లేకుండా కోటలు దాటే విధంగా, బండి సంజయ్ గారి మాటలు కూడా అదేవిధంగా కోటలు దాటే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అప్పులను ఈ ప్రజలకు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ రోజే చెప్పలేము మేము. ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారింది. 8 లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం యొక్క తీరు తెన్నుల వల్ల ఇబ్బంది ఉందనే మాటను అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, ఇటీవల జరిగిన అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, అనేక సందర్భాల్లో చెప్పినాం. అదే వాస్తవ పరిస్థితిని ముక్కుసూటిగా ఇటీవల జరిగినటువంటి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతూ, నేను ఎకనామిక్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నా, ఆర్థికంగా దుబారాను ఖర్చును దుబారా చేయకుండా ఈరోజు ముందుకు సాగాలి. అంటే ఆడంబరాలన్నీ పక్కన పెట్టాలి, నిరాడంబరంగా పరిపాలన సాగించాలని లీకేజీలను అరికడుతూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారులకు రాకంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కొన్ని కార్యక్రమాలు మరికొద్ది రోజుల్లో చేపడతాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురుపడ్డ తర్వాత అనేటువంటి లైన్ లో వారు మాట్లాడిన మాటలను కట్ పేసులు చేస్తూ బీఆర్ఎస్ విద్వేషకరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నట్టు మీ ఇదివరకు చెప్పినాం. మేము ఓవైపు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం, ఉద్యోగాల కల్పన చేస్తున్నాం. ఈరోజు మా మైండ్ సెట్ ఈ విధంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా పోతుంటే వాళ్ళ మైండ్ సెట్ మాత్రం దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దుష్ప్రచారాలను వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పండి. వాళ్ళు ఓవైపు ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఆ నలుగురు మాది ధనిక రాష్ట్రం అంటే బీజేపీకి బి టీం ఉంది కాబట్టి బీజేపీ కూడా ఆనాడు మద్దతు తెలిపిన సందర్భం. ఆనాడు ధనిక రాష్ట్రం అంటే ఎక్కడ ధనిక రాష్ట్రం అని చెప్పని ఉన్న వాస్తవాలు మీరు చెప్పలేకపోయారు. ఇద్దరు అలాబేలై బీజేపీ బీఆర్ఎస్ అలాబేలై లోపల ధనిక రాష్ట్రం అని చెప్పిన సందర్భం. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు అంటే ఆ రోజు ధనిక రాష్ట్రం కాదు, బాహర్ శర్వాణి అందరు పరేషాని అనే మాట వాస్తవమైందా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.